शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम जीवेश्वरेश्वर कररारा మన ముఖ్య అతిథి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు శ్రీ ప్రవీణ్ తొగాడియా గారిని సత్కరించవలసిందిగా మా చైర్మన్ నరేంద్ర చౌదరి గారిని కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు శ్రీ ప్రవీణ్ తొగాడియా గారిని కోటి దీపోత్సవం వేదికపై మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు సత్కరిస్తున్నారు. ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠం శ్రీ త్రిదంటి శ్రీ రామచంద్ర రామానుజీయర్ స్వామి వారిని వారికి గురువందనం సమర్పించవలసిందిగా శ్రీ ప్రవీణ్ తొగాడియా గారిని అలాగే మా చైర్మన్ నరేంద్ర చౌదరి గారిని కోరుతున్నాం. గురువందన కార్యక్రమం ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణం యమనియమాద్యష్టాంగ యోగ నిష్ఠా గరిష్టానాం పదవాక్య ప్రమాణ పారావార పారీణానాం నిరంతరాయ ధర్మ సంప్రదాయ సంస్కృతి సంరక్షణార్థం అవిశ్రామం పరివ్రాజక ధర్మమాశ్రితవతాం అస్మదీయాంధ్రప్రదేశే అంతర్వేది భీమారామసోమేశ్వర పుణ్యక్షేత్రే భీమవరపట్టణే స్థితం ఆచార్యానుగ్రహేణ స్వయం ప్రవర్తితం శ్రీ గోవింద ప్రియావతార శ్రీ రామచంద్రపీఠం సమాశ్రితవతాం లోక కళ్యాణ నైకలక్ష్మీయాగ నిర్వాహకాణం శ్రీ శ్రీ అష్టోత్తర సహస్ర శ్రీమతాం రామచంద్ర రామానుజీయ శ్రీచరణానాం భాగ్యనగరే శ్రీ నందమూరి తారక రామరాయ క్రీడా ప్రాంగణే రమాదేవి నరేంద్ర చౌదరి దంపతిభ్యాం నిరంతరాధ్యాత్మిక ధార్మిక పారమార్థిక జగత్ కళ్యాణ కార్యక్రమ ప్రవాహ ప్రేరిత జనసాగర అభినంద్యమాన భక్తివాహిని ద్వారా లోక కళ్యాణాయ సంకల్పితే తులారాశి స్థిత రవిప్రభావ సుసంపన్నే శరదృతౌ యమదంష్ట్రానిపీడ్య ప్రజోద్ధరణ యోగ్యే శుభ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమాపర్యంతం ఇత్యుక్తే కలియుగస్య పంచదశోత్తర శతోత్తర పంచసహస్రతమే విజయాబ్దే అష్టమే కార్తీక మాసే ప్రథమే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమాపర్యంతం తదుత్తరైక దివస సహితతయా పరిగణిత షోడశ దివస సమయ సంపద్యమానతయా నిర్వర్త్యమానే కోటిదీప మహోత్సవే సమాగమన శుభావసరే సభక్త సప్రశ్రయం సమర్ప్యమాణః నమస్సుమాంజలి. అయి పూజ్యపాదాః భవాదృశానాం మహామహిమశాలినాం ప్రేరణయా అస్మాకం ఇయం భక్తివాహిని సతత ధర్మకార్య తత్పర భారతీయ సంస్కృతిం పరివర్ధయంతి
పునర్భారత సంస్కృతి పూర్వవైభవార్థం ప్రవర్తతే. శ్రీచరణాः నితాంతం తృప్తిజీవనాः భవంతः అవిశ్రామం సత్కార్యరత అపి అవిగణయ్య శ్రమం అనాలోచ్య స్వకార్యం జగత్కల్యాణకరమిదం కార్యమితి విభావ్య శుభాశీః ప్రదానాయ అత్ర సముపస్థితా ఇతి వయమతీవ ధన్యానస్మాన్ విభావయామః. తత్ర భవతాం సమాగమేన శుభయా చాశుషా ఇమాః ప్రజాః భవతాం జగత్కల్యాణసంకల్పాయ సచేతనాః సహకృతకరాశ్చ భవిష్యంतीत्याशास्महे. ఏవం భవదాగమన అనుగ్రహ చరితార్థ భక్తివాహిని. ఓం. తర్వాత శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారిని అనుగ్రహ భాషణం చేసి ఈ భక్తకోటికి తమ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ కన్నుల పండుగ అయినటువంటి కార్తీక దీపోత్సవ కార్యక్రమం, కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మన భక్తి టీవీ చైర్మన్ గారు చాలా భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని మర్చిపోకుండా పరిపూర్ణమైనటువంటి ఆనంద సందోహాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి ఒక చక్కని అవకాశాన్ని అందరికీ కూడాను కల్పించారు. అలా కల్పించినటువంటి నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మనకి మానవ జన్మ కలిగింది. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్తాం. ఎందుకు మానవ జన్మ అన్నిటికన్నా గొప్పదైంది? మనకు ఒక శ్లోకం చెప్తూ ఉంటారు, ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమేతద్ పశుభిర్నరాణాం జ్ఞానం నరాణాం అధికో విశేషః జ్ఞానేన హీనః పశుభిః సమానః అని. లోకంలో మానవులకి కానీ జంతువులకు కానీ అన్నిటికీ కూడా సమానంగా ఉండేటువంటిదిట ఆహార సంపాదన, భయం, నిద్ర, సంతానాన్ని కని వాటి యందు చక్కని అనురాగం కలిగి జీవనం సాగించడం. ఇవన్నీ సామాన్యంగా లోకంలో మానవులతో పాటు మిగిలినటువంటి జంతుజాలానికి కూడా ఉంటాయి, సకల జీవరాశికి ఉంటాయి. కానీ వాటికన్నా అధికమైనటువంటి రీతి ఒక మానవుల్లో ఉండడానికి కారణం జ్ఞానం. ఈ జ్ఞానం అనేటువంటిది అధికంగా ఉంటుందిట మానవుల్లో. అందుకనే మానవ జన్మ చాలా ఉత్తమమైంది అని. జ్ఞానం ఉంటే ఏమిటి ప్రయోజనం? జ్ఞానం వల్ల సాధించగలం సాక్షాత్ పరమాత్మ యొక్క దర్శనాన్ని కూడా. ఆ జ్ఞానానికి ప్రతీక ఈ దీపం. ఈ దీపం ఏమి చేస్తుందో జ్ఞానం అది చేస్తుంది, జ్ఞానం అది ఏం చేస్తుందో దీపం అది చేస్తుంది. దీపాన్ని వెలిగించాం చీకటిలో. ఆ వెలిగింపబడేటువంటి దీపపు కాంతి అంతటా కూడాను ప్రసరించి చక్కని వెలుతురునిస్తే మనం ప్రతి వస్తువుని కూడాను గుర్తించగలుగుతున్నాం. అంటే ఆ దీపపు కాంతి అంటే ఆ వెలుతురు లేకపోతే మనం వస్తు జ్ఞానం కలిగి ఉండడం అనేటువంటిది జరగడం లేదు. అలా వస్తు జ్ఞానం కలిగి ఉండడానికి కారణమైనటువంటిది ఈ జ్ఞానం, ఈ దీపం. అందుకని జ్ఞానం కూడా ఏం చేస్తుంది? లోకంలో అన్నిటినీ కూడాను తెలియచేస్తూ సకల విషయ జ్ఞానాన్ని కూడాను కలిగించేటువంటిది
జ్ఞానం కనుక సకల వస్తు జ్ఞానాన్ని కలిగించేటువంటిది దీపపు కాంతి కనుక అదిగో ఆ జ్ఞానాన్ని కలిగించేటువంటి దానికి ప్రతీకగా దీపాన్ని చూపిస్తారు. అయితే మన పెద్దలు అంటారు కదా, దీపం దీపం అంటుంటాం మనం. ఆ దీపంలో కూడా ప్రమిద, దాంట్లో నూనె, దాంట్లో వత్తి వేస్తున్నాం. ఏమిటి ఇది? ప్రమిద అంటే ఏమిటి? ప్రమిద అంటే వైరాగ్యంట. ఆ వైరాగ్యం అనేటువంటి ప్రమిదలో జ్ఞానం అనేటువంటి నూనెని పోయాలట. దాంట్లో భక్తి అనేటువంటి వత్తిని వెలిగించాలట. అలా వెలగబడేటువంటి ఆ దీపపు కాంతిలో పరమాత్మ మనకు కనిపిస్తాడట. అంటే భక్తి జ్ఞాన వైరాగ్య సమన్వితమైనప్పుడు మాత్రమే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది మనకి అని. అలా భక్తి జ్ఞాన వైరాగ్యాలకి ప్రతీకమైనటువంటిదిగా దీపాన్ని చూపిస్తారు. మన సంప్రదాయంలో మహాభక్తులుగా చెప్పబడేటువంటి ఆళ్వార్లలో మొదలాళ్వార్లు అని చెప్పబడేటువంటి ముగ్గురు ఉన్నారు. పోయిగై, పూదత్త, పేయాళ్వార్ అని. వారు ముగ్గురు కూడా ద్వాపరయుగ అంతంలో అవతరించినటువంటి వారిగా వారి చరిత్ర చెప్తోంది. వారు ముగ్గురు నిరంతరం పరమాత్మ యొక్క స్మరణ చేస్తూ తిరుగుతూ ఉండేవారట మొత్తం జగత్తంతా కూడా. అలా తిరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో ఒకనాడు పొయ్యిగై ఆళ్వార్లకి పెద్ద వర్షం రావడం వల్ల ఎక్కడైనా ఒక ఆసరా దొరుకుతుందేమో అని చూస్తే ఒక మనిషి పడుకోవడానికి వీలైనంత జాగా దొరికిందిట. సరే, వెంటనే వెళ్ళి లోపలికి పడుకున్నారు పాపం వారు. ఈ లోపల పూదత్తాళ్వార్ అనేటువంటి వారు వచ్చి అదిగో ఇక్కడ జాగా చూసి వర్షంలో తడుస్తూ లోపల ఏదైనా మనిషి ఉండడానికి అవకాశం ఉన్నదా అని అడిగారట. ఒక మనిషి పడుకోవడానికి వీలైనటువంటి స్థలం ఇద్దరు కూర్చోవడానికి పనికొస్తుంది కనుక మీరు లోపలికి రావచ్చు అన్నారట. సరే, వారు నిద్రపోవడం మానేసి కూర్చున్నారట రాత్రంతా కూడా. సరే, ఈ లోపల పేయాళ్వార్ అనేటువంటి వారు ఏం చేశారు, అక్కడికి వారు వచ్చిన తర్వాత లోపల ఇంకొకరు ఎవరైనా కూర్చోవడానికి అవకాశం ఉన్నదా అన్నారట. ఇద్దరు కూర్చోవడానికి వీలైనటువంటి స్థలం ముగ్గురు నిలబడడానికి వీలుగా ఉంటుంది కనుక మీరు లోపలికి రావచ్చు అన్నారట. ముగ్గురు నిలబడ్డారట. మహానుభావులై నిరంతరము కూడా మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం అని నన్ను నిరంతరము కూడాను తలుస్తూ ఉండేటువంటి వారు, నా గురించి నిరంతరము కూడా బోధ చేసుకుంటూ ఉంటారు ఒకరికొకరు అని చెప్పబడేటువంటి ఆ శ్లోక రీతిలో వారు పరమాత్మ గుణగణాలని చాలా గొప్పగా గానం చేస్తున్నారట. భగవంతుడు పరమాత్మ ఎక్కడైతే కీర్తింపబడతాడో అక్కడ మాత్రమే తాను వేంచేసి ఉంటానంటాడు. మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని. నా భక్తులైనటువంటి వారు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటానంటాడు తాను. వారు గానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో సాక్షాత్తు పరమాత్మ వారిని చూడడానికని వచ్చారట. వచ్చి వారిలో ఒకరుగా నిలబడ్డారట. ముగ్గురికి మాత్రమే నిలబడడానికి చోటు ఉన్నటువంటి ఆ స్థలంలో నాలుగవ వ్యక్తి నిలబడడానికి అవకాశం లేదు. కానీ వచ్చి మధ్యలో నిలబడి వారిని వీరిని తోస్తున్నారట. వారు ఆ తోయబడేటువంటి వారు చీకటి, మనిషి కనిపించడం లేదు, ఎవరు అంటూ ఒక్కసారి అటు ఇటు చూసేటప్పటికే భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి కాంతి వచ్చి అదిగో భగవత్ స్వరూపం కనిపించిందట. అబ్బాబ్బా, పరమాత్మను దర్శించామని వెంటనే వారు అన్నారట, అంతటి పరమాత్మ మనకి దర్శనం ఇస్తే ఆయనకి మనం హారతి ఇవ్వాలి కదా, హారతి ఇవ్వడానికి కావలసినటువంటి దీపం ఏమిటి అని ఆలోచన చేసి భూమి అంతా కూడాను ఒక దీపం అయితే, ఒక ప్రమిద అయితే అందులో ఉండేటువంటి నూనె సముద్రం అంతా కూడాను కలిస్తే అదిగో ఆ కావలసినటువంటి ఆ సముద్రమో లేకపోతే భూమి అనేటువంటి ప్రమిదలో సముద్రం అనేటువంటి నూనె ఉంటే మరి దీపం కావాలి కదా అంటే సాక్షాత్తు సూర్యుడే దీపమని, అదిగో ఆ కాంతిలో సాక్షాత్తుగా పరమాత్మని దర్శనమే కాదు వారికి కావలసినటువంటి మంగళాశాసనం అంటే హారతి అంటాం,
అదిగో ఆ హారతినివ్వాలి అని వయ్యందగళయా వాషుగడల నెయ్యాగ మెయ్యగదిరోన్ విళక్కాగ సెయ్య సుడరాజియాన్ అడిక్కేన్ సూటినేన్ సొన్మాలై ఇడరాజి నింగుగవేండ్రు అనేటువంటి పాసురంతో వారు హారతి ఇస్తారట. అలాగే ఈ ప్రమిదలన్నీ కూడా పరమాత్మని దర్శింపచేసేటువంటి జ్ఞాన జ్యోతులు. ఆ జ్ఞానమే కనుక లేకపోతే పరమాత్మని దర్శనం చేయలేము. అలాంటి ఆ జ్ఞానానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ దీపాలని ఈవేళ కార్తీక మాసంలో వెలిగించి అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నారు. జ్ఞానాన్ని పెంచుకోండి, ఆ జ్ఞానం వల్ల పరమాత్మని దర్శనం చేసుకునేటువంటి ఒక చక్కని అవకాశాన్ని ఈ మానవ జన్మలోనే మీరంతా పొందండి అని. కనుక అందరూ కూడా ఈ చక్కనైనటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇంకా 1-2 రోజుల్లో ఈ కార్యక్రమాలు ముగిస్తే కనుక చక్కగా అందరూ వినియోగించుకొని జ్ఞాన ప్రతీకలుగా చెప్పబడేటువంటి ఈ దీపాలని వెలిగించుకుంటూ దీపో జ్యోతిః పరం బ్రహ్మ దీపో జ్యోతిః పరాయణం దీపేన సాధ్యతే సర్వం దేవ దీప నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని చెబుతూ మీరు దీపాన్ని వెలిగించుకోండి. తద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. చక్కనైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అలాగే ఈ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అంతటికీ కూడా చాలా చక్కనైనటువంటి కృషి చేస్తున్నటువంటి భక్తి టీవీ లో పనిచేసేటువంటి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ జై గోవింద. దీపం జ్ఞానానికి చిహ్నం, నిర్లక్ష్యమున్న చీకటిని పారదోలేది దివ్యజ్యోతి. దీపకాంతి చీకటిని పారదోలినట్టే జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుంది అంటూ తన అనుగ్రహ భాషణం చేసి ఆశీస్సులు అందించిన శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈనాటి ఆధ్యాత్మికవేత్త తన ప్రవచనంతో మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి చేతుల మీదుగా సత్కారం ఉంటుంది. జీయర్ స్వామి వారి ఆశీస్సులు అలాగే సత్కారం అందుకోవాల్సిందిగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని కోరుతున్నాం, సవనీయంగా ఆహ్వానిస్తున్నాం. భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో వేద పండితులను సత్కరించుకోవడం ఆనవాయితీ. ఈరోజు వేదరత్న దెందుకూరి వెంకటేశ్వర ఘనాపాటి పౌండరీక యాజుల వారిని భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. వారికి కూడా స్వామివారు జీయర్ స్వామివారు తమ ఆశీస్సులు అలాగే సత్కారాన్ని అందిస్తారు. వేదరత్న దెందుకూరి వెంకటేశ్వర ఘనాపాటి పౌండరీక యాజులు గారు, హైదరాబాద్కి చెందిన దెందుకూరి వెంకటేశ్వర ఘనాపాటి పౌండరీక యాజులు కృష్ణ యజుర్వేద ఘనాపాటి, సామవేదం, వేద భాష్యం, త్రికాండ స్తోత్రాలను అధ్యయనం చేశారు. శ్రీ సద్గురు చంద్రశేఖర గురుకులంలో విద్యార్థులకు వేదం నేర్పిస్తున్నారు. యజ్ఞ యాగాదులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజున ఈ వేదిక పైన వారిని సత్కరించుకోవటం ఎంతో ఆనందాన్ని కలగజేస్తోంది.
వేద పండితులతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఉన్న ప్రధాన అర్చకులను కూడా సన్మానించుకోవటం పరిపాటిగా గత 11 రోజులుగా కొనసాగుతోంది. ప్రధాన అర్చకులు ఎన్ ఉమేష్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకులు ఎన్ ఉమేష్ శర్మ గారు. ఉమేష్ శర్మ గారు వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి అర్చక వృత్తిని స్వీకరించి అర్చక వృత్తికి వన్న తీసుకొస్తున్నారు. అలాగే ఆలయ ప్రతిష్టను ఇనుమడింప చేయడంలో, పవిత్రతను కాపాడటంలో విశేష కృషి చేశారు. వీరిని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీ ఎన్ ఉమేష్ శర్మ గారు వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకులు వారి స్వామివారి ఆశీస్సులు సత్కారం అందుకుంటున్నారు. తరువాత దేశికాచార్యుల వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కనక మహాలక్ష్మి దేవస్థానం విశాఖపట్నం దేశికాచార్యుల వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. విశాఖపట్నంలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానానికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు దేశికాచార్యుల వారు. కృష్ణా జిల్లాలోని తరకతూరు గ్రామంలో జన్మించిన దేశికాచార్యుల వారు బాల్యం నుంచే వేద విద్యలు, ఆగమ విద్యలు నేర్చుకున్నారు. చతురాగమాలు, శిల్పశాస్త్రం, స్మార్త పూజల్లో వీరు నిష్ణాతులు. అర్చక పరీక్షల ద్వారా ఉత్తీర్ణులై కనక మహాలక్ష్మి ఆలయంలోకి ప్రవేశించిన వీరు 25 ఏళ్లుగా శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆ మహాతల్లి సేవలో ధరిస్తున్నారు. ఈరోజు వారి చేతుల మీదుగానే ఈ కోటి దీపోత్సవ వేడుకలో మహాలక్ష్మి పూజను నిర్వహించుకున్నాం. వారు స్వామివారి ఆశీస్సులు అలాగే సత్కారాన్ని పొందుతున్నారు. తరువాత పవన్ స్వామి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మోపిదేవి కృష్ణా జిల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు. ప్రముఖ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి అర్చక వృత్తిని స్వీకరించి అర్చక వృత్తికే వన్న తీసుకొస్తున్నారు వీరు. అలాగే ఆలయానికి సంబంధించిన పవిత్రతను కాపాడడంలో, ప్రతిష్టను ఇనుమడింప చేయడంలో విశేష కృషి చేశారు వీరు. తదుపరి శ్రీనివాసాచార్యులు గారు దైవ సన్నిధానం ప్రధాన అర్చకులు. వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జయ